Hi children, today we are going to discuss about the fractions. Fraction is a number nothing but representing a part of whole. ఈరోజు మనం భిన్నాలను గురించి నేర్చుకుంటున్నాం. భిన్నము అనేది ఏమీ లేదమ్మా, ఒక వస్తువుని కొన్ని సమాన భాగాలుగా విభజించి ఈ మొత్తంలో కొంత భాగాన్ని మనం ఎన్నుకుంటే మొత్తంలోకి వెళ్ళి ఎన్నుకోబడినటువంటి భాగాన్ని సంఖ్యారూపంలో చెప్పడాన్ని భిన్నము అంటారు. ఒక వస్తువుని కొన్ని సమాన భాగాలకు విభజించి ఈ మొత్తంలో కొంత భాగాన్ని మనం ఎన్నుకుంటే సూచిస్తే ఆ సంఖ్యను భిన్నము అంటారు. ఫ్రాక్షన్ ఈజ్ ఎ నెంబర్ రిప్రజెంటింగ్ ఏ పార్ట్ ఆఫ్ హోల్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి నాన్న ఇక్కడ. సో a rectangle which is divided into 15 equal parts. A rectangle, a figure which is divided into 15 equal parts. Out of these 15 equal parts, here 4 equal parts are shaded. So here total number of equal parts. So here total number of equal parts are 15, and here out of these 15 selected number of parts are 4. సో ఇందులోనైనా ఒక దీర్ఘచతురస్రాన్ని 15 సమాన భాగాలు చేస్తే ఈ 15 సమాన భాగాల్లోకి వెళ్ళి 4 భాగాలను మనం షేడ్ చేయడం జరిగింది. 15 భాగాల్లో 4 భాగాలు ఎంపిక చేసాము. అంటే ఎన్నో భాగం ఎంపిక కాబడింది? 15లో 4 భాగాలు. అవుట్ ఆఫ్ 15 హియర్ 4 పార్ట్స్ ఆర్ సెలెక్టెడ్. 4/15 which is said to be a fraction. 15లో 4 భాగాలు ఎన్నుకున్నాం కదా, 4/15 ఏమంటున్నాను నాన్న? భిన్నము అంటారు. సో హియర్ upper part of this fraction is said to be a numerator and lower part of this fraction is said to be a denominator. భిన్నంలో పై భాగాన్ని లవము అని, క్రింది భాగాన్ని హారము అంటున్నాం. పైన ఏమవున్నానా? నెంబర్ ఆఫ్ పార్ట్స్ డీలింగ్. హియర్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ సెలెక్టింగ్. నెంబర్ ఆఫ్ పార్ట్స్ సెలెక్టెడ్ ఈజ్ టేకెన్ యాజ్ న్యూమరేటర్ అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ ఈక్వల్ పార్ట్స్ ఈజ్ టేకెన్ యాజ్ ద డినామినేటర్. లవంలో ఎన్నుకొనబడిన భాగాలేమో లవంలో ఉంటున్నాయి నాన్న, మొత్తం విభజించిన సమాన భాగాలేమో హారంలో తీసుకుంటున్నాం. 3/8 ఒక భిన్నం. ఇందులో చూడనా figure this rectangle which is divided into 8 equal parts. Out of these 8 equal parts, here 4 equal parts are shaded. Out of 8 we are selected 3 parts. మొత్తము దీర్ఘచతురస్రాన్ని 8 సమాన భాగాలుగా చేసినట్లయితే 8 సమాన భాగాల్లో 3 సమాన భాగాల్ని మనం ఎన్నుకున్నాం. ఈ సంఖ్యని ఏ విధంగా సూచిస్తారు నాన్న? 8లో 3 మాత్రం మనం ఎన్నుకున్నాము. 3/8 అనేది ఈ పటాన్ని సూచించేటువంటి భిన్నము. 3/8 is a fraction which represents this figure. So here in this figure represents a number that's out of 15 4 are selected. So 4/15. So here 4/15 is the fraction. 4 is numerator and 15 is the denominator. 3/8లో నాన్న 3ని లవం అంటున్నాము, 8ని హారము అంటున్నాం. ఇక్కడ ఇంతవరకు వచ్చాక నాన్న నెక్స్ట్, so we are going to discuss about how many types of fractions are classified. భిన్నాలను ఎన్ని రకాలుగా విభజించారో చూద్దాం. See, fractions are classified into 3 types. భిన్నములను 3 రకాలుగా విభజించారు. అవేంటి చిన్న అంటే ఇక్కడ చూడండి నాన్న, భిన్నాలు 3 రకాలు అనుకుంటేను ప్రాపర్ ఫ్రాక్షన్, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ and mixed fraction. Here proper fraction, mixed fraction and improper fraction. So క్రమ భిన్నము, అపక్రమ భిన్నము, మిశ్రమ భిన్నంగా తీసుకున్నాం. ఎన్ని భాగాలు నాన్న? ప్రాపర్ ఫ్రాక్షన్, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అండ్ మిక్స్డ్ ఫ్రాక్షన్. చూడండి ఇక్కడ. సో క్రమ భిన్నము, వాట్ ఈస్ ద ప్రాపర్ ఫ్రాక్షన్? క్రమ భిన్నం అంటే ఏంటి నాన్న? So proper fraction, for example, all these are the examples of proper fraction. ఇవన్నీ కూడా నాన్న క్రమ భిన్నాలకు సంబంధించినటువంటి ఉదాహరణలు. అపక్రమ భిన్నానికి సంబంధించిన ఉదాహరణలు కొన్ని ఇచ్చాను. హియర్ దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్. అండ్ నెక్స్ట్ నాన్న మిక్స్డ్ ఫ్రాక్షన్. సో హియర్ ఆర్ ద గివెన్ మిక్స్డ్ ఫ్రాక్షన్. సమ్ మోర్ ఎగ్జాంపుల్స్ ఆర్ గివెన్ ఫర్ ద మిక్స్డ్ ఫ్రాక్షన్. ఇక్కడ చూడండి నాన్న, ఇన్ దిస్ ఎగ్జాంపుల్ వాట్ అబౌట్ ప్రాపర్ ఫ్రాక్షన్? క్రమ భిన్నం అంటే ఏంటి? ఎగ్జాంపుల్ హియర్ 3/5.
Here from these three examples I am explaining about this one. 3 by 5. Here 3 is the numerator, 5 is called as a denominator. Numerator is smaller than the denominator. Numerator value చిన్నగా ఉంది, లవము చిన్నదిగా, హారము పెద్దదిగా ఉంది. సో లవము చిన్నదిగా, హారము పెద్దదిగా గల భిన్నాన్ని క్రమభిన్నము అంటారు. సో ఇందులో ఈ భిన్నం విలువ ఎల్లప్పుడూ కూడా ఒకటి కంటే చిన్నగా ఉంటుంది. సో హియర్ న్యూమరేటర్ ఈజ్ స్మాలర్ దెన్ ద డినామినేటర్ ఆర్ అదర్వైజ్ న్యూమరేటర్ ఈజ్ లెస్ దెన్ ద డినామినేటర్, దెన్ ఇట్ ఈస్ సెడ్ టు బి ఏ ప్రాపర్ ఫ్రాక్షన్. ఆల్వేస్ ద వాల్యూ ఆఫ్ ప్రాపర్ ఫ్రాక్షన్ విల్ బి లెస్ దెన్ 1. ఎల్లప్పుడు కూడా నానా క్రమభిన్నం యొక్క విలువ ఒకటి కంటే చిన్నదిగా ఉంటుంది. సో ఇక్కడ చూడండి అన్న, లవం చిన్నదిగా ఉంది, హారం పెద్దదిగా ఉంది, లవం చిన్నదిగా ఉంది, హారం పెద్దదిగా ఉంది, లవం చిన్నదిగా ఉంది, హారము పెద్దదిగా ఉంది. సో ఇన్ దిస్ ఫ్రాక్షన్ హియర్ వెయిట్ ఒక్క నిమిషం నాన్న, వెయిట్ నాన్న, ఇంప్రాపర్ ఫ్రాక్షన్. రైట్ ప్రాపర్ ఫ్రాక్షన్ క్రమభిన్నంలో లవము చిన్నదిగా, హారం పెద్దదిగా ఉంది. అపక్రమ భిన్నంలో చూడండి నాన్న, అపక్రమ భిన్నంలో లవహారాలు ఇంకొకటి నాన్న, ఇక్కడ క్రమభిన్నం వరకు మనం మాట్లాడుకున్నాం. ఆల్వేస్ న్యూమరేటర్ ఈజ్ లెస్ దెన్ ద డినామినేటర్. సో దీస్ సచ్ టైప్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఆర్ సెడ్ టు బి ప్రాపర్ ఫ్రాక్షన్స్. లవం చిన్నదిగా, హారం పెద్దదిగా భిన్నాలు క్రమభిన్నాలు అయితే క్రమభిన్నం విలువ ఎల్లప్పుడు కూడా ఒకటి. దీని విలువ 5ని 12తో భాగిస్తేనా ఒకటి కంటే చిన్న విలువలు వస్తాయి. సో అన్నీ కూడా ఒకటి కంటే తక్కువ విలువలు. నెక్స్ట్ ఆల్వేస్ న్యూమరేటర్ ఈజ్ లెస్ దెన్ ద డినామినేటర్. హియర్ the value of proper fraction will be less than 1. What about the second fraction nana? Improper fraction. Now we are going to discuss about అపక్రమ భిన్నం గురించి మాట్లాడదాం నాన్న. చూడండి ఇక్కడ అపక్రమ భిన్నంలో నాన్న, in an improper fraction, so both numerator and denominator both are, ఒక్క నిమిషం. Now here one more example is taken. సో ఇక్కడ చూడండి అన్న, లవహారాలు సమానంగానైనా ఉండవచ్చు. అపక్రమ భిన్నంలో లవము హారము సమానంగానైనా ఉండవచ్చు, లేదా లవము విలువ పెద్దదిగా ఉండి హారము విలువ చిన్నదిగా ఉండవచ్చు. లవహారాలు సమానమున్నా అపక్రమ భిన్నమే అంటాము. లవము పెద్దదిగా ఉండి హారము చిన్నదిగా ఉన్నా కూడా అపక్రమ భిన్నమే అవుతుంది. ఇన్ అన్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ both numerator and denominator and numerator both are equal, numerator and denominator both are equal, or otherwise numerator is greater than the denominator, then such type of fractions are said to be improper fractions. Look at here example nana, improper fraction. For example here among these numbers, here 13 by 15, for one of the example is taken 13 by 15. సో ఈ భిన్నంలో ఏమవుతుందన్నా, న్యూమరేటర్ ఈజ్ బిగ్గర్ దెన్ ద డినామినేటర్. చూడండి లవము విలువ పెద్దదిగా ఉంది, హారం విలువ చిన్నదిగా ఉంది. సో లవము పెద్దదిగా, హారము చిన్నదిగా. ఆర్ అదర్వైజ్ బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ బోత్ ఆర్ ఈక్వల్. 7 ఈజ్ ఈక్వల్ టు 7 నాన్న, ఏవి ఎక్కువ తక్కువ లేవు నాన్న, రెండు కూడా సమానంగా ఉన్నాయి. సో ఇంప్రాపర్ ఫ్రాక్షన్. డెఫినేషన్ ఆఫ్ వాట్ ఈజ్ అన్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్? ఇఫ్ న్యూమరేటర్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్, then equal to the denominator, such type of fractions are said to be improper fractions. Always an improper fraction value which is greater than or equal to 1. చూడండి అన్న, రెండు సమానంగా ఉన్నాయి నాన్న. ఇఫ్ బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ బోత్ ఆర్ ఈక్వల్. 7 పళ్ళను 7 యాపిల్స్ ఇచ్చాము, 7గురిని పంచుకోమన్నాను. 7 యాపిల్స్ ఆర్ డివైడెడ్ బిట్వీన్ 7 మెంబర్స్. ఈచ్ వన్ విల్ గెట్ 1 ఫ్రూట్. 7 పళ్ళను 7గురు పంచుకుంటే ఒక్కొక్కరికి ఒకటి వస్తుంది. ఇక్కడ వెన్ ఎవర్ ఇన్ ద కేస్ ఆఫ్ బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్, ద వాల్యూ ఆఫ్ దిస్ ఫ్రాక్షన్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 1, the value of the fraction which is equal to 1. తర్వాత ఏమైంది చూడండి ఇక్కడ. సో ఇఫ్ బోత్
బోత్ ఆర్ నాట్ ఈక్వల్. ఇఫ్ న్యూమరేటర్ వాల్యూ విచ్ ఈస్ గ్రేటర్ దెన్ ద డినామినేటర్, లవము పెద్దదిగా హారము చిన్నదిగా ఉన్నప్పుడు ఈ భిన్నం విలువ 1 కంటే ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ ఏం రాస్తున్నాము, లవము పెద్దదిగాను హారము చిన్నదిగా గల భిన్నము, లేదా లవహారాలు సమానంగా గల భిన్నాలను అపక్రమ భిన్నాలు అంటారు. ఈ భిన్నం విలువ ఎల్లప్పుడు కూడా 1కి సమానమైనా కావచ్చు, లేదా 1 కంటే పెద్దగానైనా ఉండవచ్చు. సో ఇది రెండవ రకమైన భిన్నం నాన్న. మూడవ రకమైన భిన్నం మిక్స్డ్ ఫ్రాక్షన్. వాట్ అబౌట్ ద మిక్స్డ్ ఫ్రాక్షన్? హియర్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ మిక్స్డ్ ఫ్రాక్షన్. అపక్రమ భిన్నాలనే మిశ్రమ భిన్నాలుగా మారుస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నాన్న 2/3/5. సో ఇక్కడ 13 పండ్లు ఇచ్చాను నాన్న. 13 పండ్లను ఇచ్చేసి 5గురిని పంచుకోమంటున్నాను. 13 పండ్లను 5గురు పంచుకుంటే 5 2 10, ఒక్కొక్కరికి 2 పండ్లు మిగులుతాయి నాన్న. 13 పండ్లు ఇచ్చి బాబు ఓ 13 చాక్లెట్లు ఇచ్చాను. 13 చాక్లెట్లు ఇచ్చి 5గురిని పంచుకోమన్నాను. ఏమవుతుందన్నా, ఈచ్ వన్ విల్ గెట్ 2 చాక్లెట్స్. 13 నెంబర్ ఆఫ్ చాక్లెట్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ అమాంగ్ 5 పీపుల్. ఈ 13 చాక్లెట్లను 5గురికి ఇచ్చినప్పుడు ఒక్కొక్కరికి 2 చాక్లెట్లు రాగా ఇంకొక 3 మిగులుతున్నాయి నాన్న. ఆ 3 ఎవరివమ్మా ఇవి? దీస్ 3 చాక్లెట్స్ బిలాంగ్స్ టు ఆల్ ద 5 మెంబర్స్. 13 చాక్లెట్లని మనం 13 చాక్లెట్లని కనుక, సో ఇక్కడ వెయిట్ ఒక్క నిమిషం నాన్న చూడండి. చాక్లెట్స్ మొత్తం ఎన్ని ఇచ్చాను నాన్న నేను? 13 చాక్లెట్స్ ఇచ్చాను. 13 చాక్లెట్స్ ఇచ్చి ఎంతమందిని తీసుకోమంటున్నాను నేను? 5 మెంబర్స్ తీసుకుంటున్నారా? హియర్ 13 చాక్లెట్స్ ఆర్ డివైడెడ్. 13 చాక్లెట్లు ఇచ్చి 5గురిని పంచుకోమంటే ఒక్కొక్కరికి ఎన్ని వచ్చాయి నాన్న? 2 చాక్లెట్లు వచ్చాయి. ఇంకొక 3 చాక్లెట్లు మిగిలిపోతాయి నాన్న. ఆ 3 ఎవరివి? 5గురికి సంబంధించినవి. సో ఇక్కడ 2 పంచుకున్నటువంటి మొత్తం చాక్లెట్లు ఒక్కొక్కరికి 2 రాగా ఇంకా 3 మిగిలినాయి. ఆ 3 5గురికి సంబంధించినవి. అవుట్ ఆఫ్ 13 చాక్లెట్స్ హియర్ they are dividing in between 5 members. Each one will get 2 chocolates and remaining 3 chocolates are left over. These 3 chocolates belongs to all these 5 members. దీని ఏమని రాసాం రానా? 2 + 3/5 అని రాసాం. అపక్రమ భిన్నాన్ని ఈ విధంగా రాసాం. ఈ 2ని ఏమంటారు? పూర్ణాంక భాగము అంటారు. 2ని పూర్ణాంక భాగం అని, 3/5ని క్రమ భిన్నము అంటారు. అంటే an improper fraction which is written as sum of an integer and a proper fraction, then this is written as 2 and 3/5. 2 and 3/5 రెండు పూర్ణాంకం 3/5గా రాస్తాం. 13/5 ఉంది నాన్న. 13/5ని 2 పూర్ణాంకం 3/5గా రాస్తాము. 13 చాక్లెట్లను 5గురు పంచుకుంటే 2 చాక్లెట్లు ఒక్కొక్కరికి 2 చాక్లెట్లు పొందగా ఇంకా 3 చాక్లెట్లు మిగిలి ఉన్నవి. ఆ 3 5గురికి సంబంధించినవి. ఈ రకమైనటువంటి మొత్తాన్ని మిశ్రమ భిన్నము అంటారు. మిక్స్డ్ ఫ్రాక్షన్ నథింగ్ బట్ ఏ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఈజ్ రిటర్న్ యాజ్ సమ్ ఆఫ్ అన్ ఇంటీజర్ అండ్ ఏ ప్రాపర్ ఫ్రాక్షన్. ఓకేనా? మిశ్రమ భిన్నము పూర్ణ సంఖ్య మరియు క్రమ భిన్నాల మొత్తాన్ని మిశ్రమ భిన్నం అంటారు. ఇందులో 2ని పూర్ణాంక భాగము అని, 3/5ని క్రమ భిన్నము అంటారు. ఇక్కడ నాన్న ఆల్వేస్ ద వాల్యూ ఆఫ్ ద మిక్స్డ్ ఫ్రాక్షన్ విచ్ ఈస్ గ్రేటర్ దెన్ 1. సో మిశ్రమ భిన్నం విలువ ఎల్లప్పుడూ కూడా 1 కంటే ఎక్కువగా ఉంటుంది. మిశ్రమ భిన్నం విలువ ఎల్లప్పుడూ కూడా 1 కంటే ఎక్కువగా ఉంటుంది. ఒక్క నిమిషం నాన్న, ఇక్కడ వెయిట్. సో ఓకే, ఇది నేను రాయలేదు, ఇక్కడ గుర్తుకుంచుకోండి. మిశ్రమ భిన్నం విలువ ఎల్లప్పుడు కూడా 1 కంటే ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ నాన్న, అకార్డింగ్ టు ద డినామినేటర్స్. హియర్ మామూలుగా అయితే ఏమనుకున్నానన్నా, ఫ్రాక్షన్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 3 types. భిన్నాలు 3 రకాలు అనుకున్నాము. ప్రాపర్ ఫ్రాక్షన్స్, ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ అండ్ మిక్స్డ్ ఫ్రాక్షన్స్. క్రమ భిన్నాలు, అపక్రమ భిన్నాలు, మిశ్రమ భిన్నాలు. వేటిని ఆధారంగా? లవహారాలను రెండింటినీ ఆధారంగా పరిగణలోకి తీసుకుంటే హియర్ దీస్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 3 types. ఇందులో నాన్న అకార్డింగ్ టు బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్. హియర్ ఫ్రాక్షన్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 3 types. Here next we are going to discuss about
ఓన్లీ అకార్డింగ్ టు ద డినామినేటర్స్. కేవలం ఇక్కడ హారాలను మాత్రమే పరిగణలో, మొదటి సందర్భంలో ఏం తీసుకున్నాం, లవహారాలను దృష్టిలో ఉంచుకొని 3 భాగాలు. ఇక్కడ ఏం చేస్తున్నాం నాన్న, ఓన్లీ హారములను మాత్రమే దృష్టిలో ఉంచుకొని మళ్ళా ఈ భిన్నాలు 2 రకాలు నాన్న. ఒకటి లైక్ ఫ్రాక్షన్స్ క్రమ భిన్నాలు, సజాతి భిన్నాలు అంటారు. లైక్ ఫ్రాక్షన్స్ సజాతి భిన్నాలు. ఇఫ్ ద డినామినేటర్స్ ఆఫ్ ద ఫ్రాక్షన్స్ ఆర్ ఈక్వల్, if all the denominators of the given fractions are equal, then they are called like fractions. If all the denominators of the fractions, if all the denominators wait, okay, చిన్న పొరపాటు జరిగినైనా, if all the denominators of the fractions are equal, then they are called like fractions. హారములు సమానంగా గల భిన్నాలను సజాతి భిన్నాలు అంటారు. చూడండి నాన్న, ఫర్ ఎగ్జాంపుల్ హియర్, సో కొన్ని భిన్నాలు ఇచ్చాను నాన్న. హియర్ ఇన్ దిస్ ఫ్రాక్షన్ డినామినేటర్ వాల్యూ 5, second fraction also contains denominator 5. In third fraction also denominator value which is equal to 5. Here all the denominators are equal among the 3 fractions. Here all the denominators are equal. Therefore these type of fractions are said to be like fractions. ఇవ్వబడిన ఈ భిన్నాల్లోన హారాలన్నీ కూడా సమానంగా ఉన్నాయి బిట. హారాలన్నీ కేవలం హారాలను మాత్రమే దృష్టిలో ఉంచుకుంటున్నాం. అకార్డింగ్ టు ద డినామినేటర్స్ హారాలన్నీ సమానంగా ఉన్నాయి కాబట్టి సజాతి భిన్నాలుగా అయిపోయినాయి. నెక్స్ట్ నాన్న, అన్లైక్ ఫ్రాక్షన్స్ విజాతి భిన్నాలు. If the denominators are not equal, if all the denominators, no more denominators are equal, not equal, see ఏ ఒక్కటి కూడా సమానంగా ఉండకూడదు. If the denominators are not equal, then such type of fractions are said to be అన్లైక్ ఫ్రాక్షన్స్. హారములు వేరువేరుగా గల భిన్నాలను విజాతి భిన్నాలు అంటారు. హారాలు సమానంగా ఉంటేనేమో సజాతి నాన్న, హారాలు వేరువేరుగా ఉంటేనేమో విజాతి భిన్నాలు. సో ఇక్కడ నాన్న మనం సజాతి భిన్నాలు విజాతి భిన్నాలు అనే వేటిని ఆధారంగా, హారాలను మాత్రమే ఆధారంగా తీసుకుంటే అవి 2 రకాలు. అకార్డింగ్ టు ఓన్లీ ద కేస్ ఆఫ్ డినామినేటర్, జస్ట్ వీఆర్ బాదరింగ్ అబౌట్ ద డినామినేటర్స్, హారములను మాత్రమే పరిగణలోకి తీసుకుంటే దీస్ ఆర్ 2 types. అండ్ లైక్ ఫ్రాక్షన్స్, అన్లైక్ ఫ్రాక్షన్స్, సజాతి భిన్నాలు విజాతి భిన్నాలు. ఫస్ట్ కేసులో ఏమనుకున్నానా, అకార్డింగ్ టు బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్, ఇట్ ఈస్ డిపెండింగ్ ఆన్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్. లవాన్ని హారాన్ని దృష్టిలో ఉంచుకుంటేనేమో భిన్నాలు 3 రకాలుగా ఉంటాయి. లవహారాలను దృష్టిలో ఉంచుకుంటే భిన్నాలు 3 రకాలు అయిపోయినాయి. కేవలం హారమును దృష్టిలో ఉంచుకొని తీసుకుంటేనేమో భిన్నములు 2 రకాలుగా ఉన్నాయి. తర్వాత నాన్న ఇక్కడ మనం now we are going to discuss about addition and subtraction of the fractions. ఈ భిన్నాల యొక్క సంకలనము మరియు వ్యవకలనము, కూడిక తీసివేత సందర్భంలో we need to follow some rules. ఇక్కడ ఏంటన్నా, భిన్నాలు కూడేటప్పుడు కానీ తీసివేసేటప్పుడు కానీ కొన్ని నియమాలు పాటించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి చూడండి అన్న, ఫస్ట్ we need to satisfy these rules. We had to follow these rules. First, make the denominator same if they are not equal. ఏంటి నాన్న, ఇవ్వబడిన భిన్నాల్లో కూడమన్నా తీసివేయమన్నా, భిన్నాలని కూడండి అన్నా భిన్నాలని తీసివేయమన్నా, if addition of the fractions or while doing subtraction of the fractions, while adding the fractions or while subtracting the fractions, we need to convert all the denominators are same. Converting the denominators is same. హారాలు సమానం, equalizing the denominators. To equalize the denominators whenever they are not equal, హారాలు సమానంగా లేకపోతే ముందు వాటిని సమానం చేయాలి. If the denominators are not equal, we have to equalize the denominators. హారాలు సమానం చేయాలి means we need to check whether they are like fractions or నాట్. భిన్నాల్ని కూడేటప్పుడు కానీ తీసివేసేటప్పుడు కానీ ముందు మనం సరిచూసుకోవాలి, హారాలు సమానంగా ఉన్నాయా లేదా చూడాలి. ఒకవేళ సమానంగా లేకపోతే we had to equalize the denominators. మనం ఏం చేయాలన్నా, హారాలని సమానం చేయాల్సి ఉంటుంది. అది మొదటి ధర్మం. రెండవ ధర్మం నాన్న, లవాలను ఎప్పుడు అంటే తర్వాత ఏమవుతుంది ఇక్కడ, సో వీ హ్యావ్ టు కన్వర్ట్ ద గివెన్ ఫ్రాక్షన్స్ ఇంటూ లైక్ ఫ్రాక్షన్స్. సజాతి భిన్నాలు మారుస్తాం, హారాలు సమానం చేసిన తర్వాత లవములను కూడటం లేదా కూడమంటే కూడాలి, తీసివేయమంటే తీసివేయాలి. తీసివేసిన తర్వాత లేదా కూడిన తర్వాత ఫలితాన్ని లవంలో రాసి
సమాన హారాల్లో సమానపరిచిన హారముల్లోని సంఖ్యను ఫలితమునకు చెందిన హారంలో రాయాలి. ఇక్కడ ఏం లేనా 3/5 ఉంది నాన్న, 3/5 + 7/5 ఉంది నాన్న, 3/5 + 7/5 హారాలు సమానంగా ఉన్నాయి. 3 + 7 ఏమవుతుందన్నా 10. 10నేమో లవంలో రాసి సమానమైన హారం 5నేమో హారంలో రాయాలి. సో ఇక్కడ యాడ్ ఆర్ సబ్ట్రాక్ట్, టు యాడ్ ఆర్ సబ్ట్రాక్ట్ ద న్యూమరేటర్స్. ఎడిషన్ చేయమంటే యాడ్ చేయాలి నాన్న. ఇఫ్ డినామినేటర్ సబ్ట్రాక్ట్ చేయం వీఆర్ గోయింగ్ టు ఫైండ్ అవుట్ ద డిఫరెన్స్ బిట్వీన్ టూ ఫ్రాక్షన్స్ అంటాం. రెండు భిన్నాలను ఏం చేస్తున్నాం నాన్న, తీసివేస్తున్నాం. కూడమన్నా తీసివేయమన్నా వైల్ యాడింగ్ ఆర్ సబ్ట్రాక్టింగ్ ద న్యూమరేటర్స్ పుట్ ద ఆన్సర్ ఇన్ ద న్యూమరేటర్. సో వచ్చినటువంటి మొత్తాన్ని సమ్ ఆఫ్ ద న్యూమరేటర్స్ ఆర్ డిఫరెన్స్ ఆఫ్ ద న్యూమరేటర్స్ విచ్ ఈస్ కెప్ట్ ఇన్ న్యూమరేటర్ ప్లేస్. వాడిని ఏం చేయాలన్నా, లవాన్ని కూడమంటే ఆ మొత్తాన్ని లవన్లో వేయాలి, తీసివేయమన్నా కూడా ఆ భేదాన్ని లవన్లో వేసి సమానమైన హారాలు ఏవైతే ఉన్నాయో ఒకటే హారాన్ని మనం సమాన హారాన్ని భిన్నంలో రాయాలి. తర్వాత నాన్న ఆఫ్టర్ దిస్ వన్ మనకి ఎప్పుడైతే మొత్తము కానీ భేదము కానీ వచ్చినాక ఆఫ్టర్ గెటింగ్ సమ్ ఆర్ డిఫరెన్స్ వీ నీడ్ టు సింప్లిఫై. ఇఫ్ నీడెడ్ వీ నీడ్ టు సింప్లిఫై. సూక్ష్మీకరణ అవసరమైతే లవహారాలకు ఒకే ఉమ్మడి కారణాంకం ఉంటే వాటిని సూక్ష్మీకరించాలి. ఈ ప్రాబ్లమ్స్ నాన్న ఇక్కడ తర్వాత అన్నీ కూడా నాన్న మనం నేర్చుకుంటాం. రెండు భిన్నాల కూడిక ఎలా చేయాలి, తీసివేత ఎలా చేయాలి, వాటికి ఎలాంటి నియమాలు పాటించాలనేది నెక్స్ట్ సెషన్లో మీకు నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. సో వీఆర్ ఇన్ ద సెకండ్ సెషన్, ఇన్ ద సెకండ్ వీడియో ఐఎమ్ గోయింగ్ టు రిప్రజెంట్ హౌ టు యాడ్ ద టూ ఫ్రాక్షన్స్, హౌ టు ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద టూ ఫ్రాక్షన్స్, విచ్ రూల్స్ వీ హ్యావ్ టు ఫాలో, విచ్ రూల్స్ మనం ఏ ధర్మాలని పాటించాలి, ఏ నియమాల్ని పాటించాలి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్.